ఆంధ్రప్రదేశ్లో ఒక సైలెంట్ హెల్త్ కేర్ రెవల్యూషన్ జరుగుతోంది. అవును, అక్కడ జరుగుతున్న ఒక బోల్డ్ ఎక్స్పెరిమెంట్ లక్షలాది మందికి వైద్యం అందే తీరును ఎలా పూర్తిగా మార్చేస్తోందో దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మాటలు మన దేశంలోని ఒక కఠినమైన నిజాన్ని కళ్లకట్టినట్టు చూపిస్తున్నాయి. ఆలోచించండి, ఒకే ఒక అనారోగ్య సమస్య ఒక కుటుంబాన్ని ఆర్థికంగా ఎన్ని సంవత్సరాలు వెనక్కినట్టేస్తుందో. అప్పులు, పేదరికం ఇదొక విషవలయంలా వాళ్లని చుట్టేస్తుంది. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 3.2%. ఇదేదో చిన్న నంబర్ కాదు. 2000వ సంవత్సరంలో కేవలం హాస్పిటల్ ఖర్చుల వల్ల మన దేశ జనాభాలో ఇంతమంది పేదరికంలోకి జారిపోయారు. ఇది జస్ట్ ఒక స్టాటిస్టిక్ కాదు, కోట్లాది కుటుంబాల జీవితాలను తలకిందులు చేసిన ఒక చేదు నిజం. దశాబ్దాలు గడిచినా ఈ సమస్య మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. సరే, మరి ఇంత పెద్ద సమస్యని ఎదుర్కోవడానికి ఏం జరిగింది? ఇక్కడే రెండు వేరువేరు పరిష్కారాలు పుట్టుకొచ్చాయి. ఒకటి దేశం మొత్తానికి వర్తించేది, మరొకటి కేవలం ఒక్క రాష్ట్రంలోనే మొదలై ఒక మార్గదర్శిగా నిలిచింది. ఇక్కడ మనం రెండు వేర్వేరు స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవైపు 2018లో దేశవ్యాప్తంగా వచ్చిన ఆయుష్మాన్ భారత్ అంటే PMJAY, ఇంకోవైపు దీనికంటే ఒక దశాబ్దం ముందే అంటే 2007 నుంచే ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న వాళ్ల సొంత ఆరోగ్య పథకం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర పథకం ప్రయాణం చూడండి. దాదాపు 2 దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారాయి, పేర్లు కూడా మారాయి, కాని పథకం మాత్రం ఆగలేదు. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా, రాజకీయాలకు అతీతంగా ఇది ప్రజలకు ఎంత అవసరమో. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. ఈ రెండు స్కీమ్స్ వేర్వేరుగా నడవడమెందుకు, రెండిటినీ కలిపితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన పుట్టింది. అవును, ఒకదాంతో ఒకటి పోటీపడకుండా ఈ రెండింటినీ కలిపేశారు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక నేషనల్ హైవేని ఒక రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్న పక్కా లోకల్ రోడ్ నెట్వర్క్తో కనెక్ట్ చేసినట్టన్నమాట. అప్పుడేమవుతుంది, ఎవరైనా సరే ఎక్కడికైనా ఈజీగా వెళ్ళగలుగుతారు. అలాంటి ఒక కంప్లీట్ సిస్టమ్ను క్రియేట్ చేశారు. మరి దీనివల్ల ఒక సామాన్యుడికి అసలు లాభమేంటి? చాలా ఉంది. వాళ్లకు ఇప్పుడు చాలా ఎక్కువ ట్రీట్మెంట్ ఆప్షన్స్ దొరుకుతాయి, పెద్ద హాస్పిటల్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల సొంత రాష్ట్రం బయట కూడా దేశంలో ఎక్కడైనా సరే క్వాలిటీ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం వస్తుంది. సరే, ఇంత పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ను అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? దానికి సమాధానమే ఈ ట్రస్ట్ మోడల్. ఈ ట్రస్ట్ మోడల్ అంటే ఏంటి? చాలా సింపుల్. మధ్యలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు లాంటివి ఏవీ ఉండవు. ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య సంస్థే డైరెక్ట్గా ఈ స్కీమ్ను నడిపిస్తుంది. ఫండ్స్ మేనేజ్ చేయడం దగ్గర నుంచి హాస్పిటల్స్కు డబ్బులు చెల్లించడం వరకు అంతా వాళ్ల కంట్రోల్లోనే ఉంటుంది. ఈ మోడల్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్, ట్రాన్స్పరెన్సీ. డబ్బులెక్కడికి వెళ్తున్నాయో క్లియర్గా ఉంటుంది. సెకండ్, ఎఫిషియన్సీ. హాస్పిటల్స్కు నేరుగా పేమెంట్స్ వెళ్ళిపోతాయి కాబట్టి అంతా ఫాస్ట్గా జరుగుతుంది. థర్డ్, స్టెబిలిటీ. అంటే ప్రభుత్వాలు మారినా ఈ పథకం ఆగిపోదు. దీనివల్ల మొత్తం సిస్టంలో ఒక అకౌంటబిలిటీ వస్తుందన్నమాట. సరే, ఒక పేషెంట్ హాస్పిటల్కు వెళ్తే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అక్కడ ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యమిత్ర అనొకరుంటారు. వాళ్లే పేషెంట్ను ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం దగ్గర్నుంచి డాక్టర్ కన్సల్టేషన్, టెస్టులు, ట్రీట్మెంట్కు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవడం, ఇలా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లేంతవరకు అన్నీ చూసుకుంటారు. ప్రతి స్టెప్లోనూ వాళ్లే గైడ్ చేస్తారు. ఓకే, థియరీ పరంగా ఈ మోడల్ అంతా బాగానే ఉంది. మరి గ్రౌండ్ లెవెల్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంది? రిజల్ట్స్ ఏం చెప్తున్నాయి? జస్ట్ ఈ నంబర్ చూడండి, 2433. ఇదేంటో తెలుసా? ఆగస్ట్ 2024 నాటికి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ స్కీమ్ కింద పనిచేస్తున్న గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ సంఖ్య. అంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి మూలకు క్వాలిటీ హెల్త్ కేర్ అందుబాటులోకి వచ్చిందన్నమాట. ఈ గ్రాఫ్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2019లో ఈ స్కీమ్స్ కలిసిన వెంటనే హాస్పిటల్ నెట్వర్క్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత కూడా ఈ గ్రోత్ ఒక స్థిరమైన పేస్లో కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఈ స్కీమ్ ఎవరెవర్ని కవర్ చేస్తోంది? ఇక్కడ నేషనల్ క్రైటీరియా ప్రకారం అర్హులైన వాళ్లను, అలాగే స్టేట్ గవర్నమెంట్ గుర్తించిన పేద కుటుంబాలను, ఇలా ఇద్దర్నీ కలుపుకుపోయారు. అంటే ఈ ఆరోగ్య భద్రత నుంచి ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు.
సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇది కేవలం 2 పాలసీలను కలపడం మాత్రమే కాదు, ఇది హెల్త్ కేర్ను సామాన్యుడికి దగ్గర చేసి వాళ్లకొక ఆర్థిక భరోసా ఇచ్చిన ఒక సక్సెస్ఫుల్ మోడల్. ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయిన ఈ ప్రయోగం ఇప్పుడు దేశం మొత్తం ముందు ఒక పెద్ద ప్రశ్నను నిలుపుతోంది. జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కలిసి పనిచేసే ఈ మోడల్ మన దేశంలో అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక రోడ్ మ్యాప్ కాగలదా?